పోలవరం ప్రాజెక్ట్ 1941లో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో ప్రణాళిక పూర్తి చేసుకుని దశాబ్దాల పాటు అమలుకు నోచుకొని బహుళార్థక నీటిపారుదల ప్రాజెక్ట్. ఇక ఎప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఒక కలగానే మిగిలిపోతుందిలే అని ఆంధ్ర ప్రజలు మానసికంగా సిద్ధమైన వేళ సమర్థవంతమైన స్ఫూర్తిదాయకమైన నాయకత్వం ఉంటే ఎంత సంక్లిష్టమైన ప్రాజెక్ట్ అయినా ఆచరణ సాధ్యం కాని కలని కూడా నిజం చేయొచ్చు అని నిరూపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశ్వ యవనికపై ఒక తెలుగువాడి జెండా సగర్వంగా ఎగురవేసింది. 24 గంటల సమయంలో అత్యధికంగా కాంక్రీట్ పనులు పూర్తి చేసిన రికార్డును నెలకొల్పి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ దుబాయ్ కంపెనీ రాల్స్ కాంట్రాక్టింగ్ అండ్ ఆల్ఫా ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ పేరిట ఉంది. ఈ కంపెనీ 2017 మే నెల 18 నుంచి 20 తేదీల మధ్య 35 గంటల్లో 21,580 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు పూర్తి చేసి రికార్డు నెలకొల్పగా, ఇప్పుడు కేవలం 16 గంటల్లోనే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న నవయుగ సంస్థ 22,045 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు పూర్తి చేసి రికార్డు బ్రేక్ చేసి 24 గంటల్లో 32,100 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడే మధుర ఘట్టాన్ని సజీవమై నిలిపింది. ఈ తరం వారికి జీవితాంతం ఒక శాశ్వత జ్ఞాపకంగా మిగిలిపోయే ఈ మహాక్రతువుకు నెల రోజుల క్రితమే ప్రణాళిక సిద్ధమైంది. కావలసిన ఏర్పాట్లు పూర్తి చేశారు. స్పిల్ ఛానల్లో సిద్ధం చేసిన 280 బ్లాకుల్లో ఒక్కో బ్లాకులో 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాల్సి ఉంది. ఈ 280 బ్లాకులను 6 జోన్ల కింద విభజించారు. ప్రతి బ్లాక్కు ఒక్కో రంగు కేటాయించారు. 2 లక్షల బస్తాల సిమెంట్, 40 క్యూబిక్ మీటర్ల మెటల్, 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, కాంక్రీట్ లో కలపడానికి 200 టన్నుల యార్డ్ మిక్స్చర్ సిద్ధం చేశారు. గిన్నిస్ బుక్ టీం పర్యవేక్షణలో నవయుగ ఎండీ చింతా శశిధర్ ఆధ్వర్యంలో 4,100 మంది ఈ యజ్ఞాన్ని సుసాధ్యం చేశారు. ఈ 4,100 మందిలో 3,600 మంది కార్మికులు కాగా 500 మంది సాంకేతిక సిబ్బంది. ఈ సందర్భంగా ఈ క్రతువులో భాగమైన ప్రతి ఒక్కరికి చేతన మీడియా మనఃపూర్వక అభినందనలు తెలుపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.